ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్ కోటి గారు, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే. అండ్ ఫస్ట్ కొంచెం ఎనర్జెటిక్గా ఉండడానికి మీ సినిమాలోని ఒక పాట అంటే నాకు మీ దాంట్లో బాగా నచ్చింది ఒక పాట ఏంటంటే బాగా ఎప్పటికీ నేను హమ్ చేసుకునేది వానజల్లు వానజల్లు. ఆ బిగినింగ్ బీజిఎం అసలు సూపర్గా ఉంటుంది. అది 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 నాకు బాగా ఇష్టం. వీళ్ళలో అంటే ఒక ట్రెండ్ ఆఫ్ మ్యూజిక్ నడిచేది మా గురుగారు చక్రవర్తి గారిది, తర్వాత ఇళయరాజా గారిది, అదొక ట్రెండ్. అన్నిటికీ భిన్నంగా ఒక మెలడీతో పాటు ఒక బీట్ న్యూ స్టైల్ని నేను రాజ్ కోటిగా మా కెరీర్ అంటే ఎముడుకు మొగుడు ముందు మేము ఒక 48 సినిమాల వరకు చిన్న సినిమాలు అన్ని చేస్తూ వచ్చి అక్కడికి వచ్చేసరికి ఫుల్ మెచ్యూరిటీ మాకు కూడా ఎక్స్పీరియన్స్ రావటం. ఎముడుకు మొగుడు సినిమా అంతా పర్టికులర్ మీరు అడిగిన మీకు నచ్చిన పాట వానజల్లు పాట ప్రతి ఒక్కరికి ఆ రోజుల్లో అందం హిందోళం వానజల్లు ఎముడుకు మొగుడు సాంగ్స్ అన్నీ సూపర్ డూపర్ హిట్. వానజల్లు మటుకు చాలా ఫ్రెష్గా ఉండేది. ఎందుకంటే ఆ సాంగ్ పిక్చరైజేషన్ కూడా ఏదో ముత్యాలు చెప్పనుండి ఈ కాన్సెప్ట్ అంతా మాకు డైరెక్టర్ చెప్పాడు అనమాట. ఇలా విజువలైజ్ చేస్తాం ఈ సాంగ్ని, అందువల్ల నువ్వు ఒక మెలడీతో పాటు మంచి బీటు దాన్ని బేస్ చేసుకొని చేసిన పాట. లిరిక్ అంటే బిగినింగ్ వచ్చా బీజిఎం ఇంకా బీజిఎం ఫస్ట్ ఓపెనింగ్ ఏదో వస్తుంది సార్. వానజల్లు గిల్లుతుంటే ఎటగమ్మా తల్లెలారే తన్న నాన్న తరే తానాని నానానే నా దరే దానానే దానానే రా ఓ వనజల్లు. అంటే పాటకి ఎంత బలాన్ని ఇవ్వాలి, ఏ పాటకి ఏ స్వరానికి ఎంత బలాన్ని ఇవ్వాలి అనే ఒక ఎక్స్పీరియన్స్డ్ గాయకులు, ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, ఎస్ జానకమ్మ గారు కానీ, సుశీలమ్మ గారు, ఇలాగా వాళ్ళు మాకు ఎన్నో పాటలు పాడి అన్ని ట్రెండ్స్ వాళ్ళు పాడుతూ వచ్చారు. ఒక కేవి మహాదాన్ గారిది, నాన్నగారు సాలు రాజేశ్వరరావు గారిది, తర్వాత చక్రవర్తి గారిది, ఇళయరాజా గారిది, ఇంకా అన్ని ట్రెండ్స్ పాడుతూ వచ్చి మా దగ్గర వచ్చినప్పుడు కూడా మా స్టైల్ కూడా చక్కగా పాడి ఎముడుకు మోడు అంత గ్రాండ్ సక్సెస్, అంత సూపర్ హిట్ అవడానికి కారణం నిజంగా మా సింగర్స్ అండ్ మా వేటూరు గారు సాహిత్యం, అలాగే మై మ్యూజిషియన్స్ సపోర్ట్, అందరూ కలిసి మాకు సక్సెస్ రావాలని మా మ్యూజిషియన్స్ కూడా ఎంతగా కోరుకునేవారు అనమాట. రాజ్కోటి బాగా రావాలి, వాళ్ళకి నెంబర్ ఆఫ్ సినిమాలు రావాలని. అలాగా ఎముడుకు మొగుడు మాకు మంచి సక్సెస్ ఇచ్చిందండి. అక్కడ నుండి మళ్ళీ తిరిగి చూసుకోలేదు రాజ్కోటి. మా కెరీర్ యాక్చువల్లీ 1984లో స్టార్ట్ అయింది ప్రళయ గర్జన అనే సినిమాతోటి. అక్కడ నుండి 1995 వరకు అసలు తిరిగి చూడలేదు రాజ్కోటి. అలా హలో బ్రదర్ వరకు ఇద్దరు ఒక అంటే సక్సెస్ఫుల్గా రాజ్కోటిగా బ్యానర్ని ప్రతి ఒక్కరికి రాజ్కోటి అంటే ఎవరు అంటే ఫస్ట్ టైం ఆన్ ద స్క్రీన్ మా టైటిల్ పడితే క్లాప్ కొట్టించుకునే విధానం మేము ఒక్కరు తెచ్చుకున్నాం. వీఆర్ ద ఫస్ట్ కంపోజర్స్ ఇన్ తెలుగు. నేను గర్వంగా చెప్పగలను, అంటే నా కళ్ళ చూసాను క్లాప్స్. రాజ్కోటి పేరు రాగానే కరెక్ట్ క్లాప్. మేము కూడా ఏం చేసేవాళ్ళం, టైటిల్ మ్యూజిక్ చేసేటప్పుడు కరెక్ట్ మా టైటిల్ వచ్చేసరికి అక్కడ ఒక రితం మార్చి ఒక ఇది ఇస్తాం అనమాట. అది ఎక్స్ట్రా అడిషనల్ హైప్ ఇస్తుంది. వచ్చేసరికి మాసెస్లో ముఖ్యంగా నేను టార్గెట్ చేసిన మాస్ అండ్ యూత్ ఆ రోజుల్లో పెద్దగా సినిమాలకు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ చదువులు, ఇంట్లో పేరెంట్స్ ఒక ఇది ఎక్కువ ఉండేది. ఎక్కువగా మాసెస్ సినిమా ఎక్కువగా కమర్షియల్ మీడియాలో చూడాలంటే మాసెస్ ఎక్కువ చూసేవాడు సినిమాలు. మాస్ని దృష్టిలో పెట్టుకొని నేను చిరంజీవి గారికి చేసినా కూడా వాళ్ళ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుని చేసేవాడిని ఎక్కువ మెయిన్గా. అట్ మా యొక్క టాలెంట్ మేము చూపించుకుంటే సాంగ్ హిట్ అవ్వాలి, అల్టిమేట్గా హిట్ అవ్వాలి, సాంగ్ రీచ్ అవ్వాలి ఆడియన్స్. ఇలాగా ప్రతి పాటని ఏదో ఇది సింపుల్ సిచ్యువేషన్ కదా ఏదో కొట్టేద్దాం అలా ఒక్క పాటను కూడా అలా చేయలేదండి ఇంతవరకు. నేను చేసిన లాస్ట్ మొన్నటి వరకు ఏ సినిమా చేసినా ప్రతి పాటని ఒక యజ్ఞంలాగా, ఒక యజ్ఞం అంత కాన్సన్ట్రేట్ చేసి చేసేవాడు. అంటే నా ప్యాషన్ అది. ఇప్పుడు ఒక సాంగ్ హిట్ అయింది, ఇప్పుడు మీరు వానజల్లు అన్నారు, వానజల్లు లాగా ఒక 10 సాంగ్లు నేను చేస్తే కూడా 10 హిట్ అవుతాయి, నాకు తెలుసు అది. కానీ నాకు ఆ రిపీట్ చేయడం ఇష్టం ఉండదు. ఎప్పటికప్పుడు వెరైటీ చేయాలి, సంథింగ్ ఏదో కొత్తగా చేయాలి అని రకరకాల బీట్ అని నేను అన్ని రకాల మ్యూజిక్ వినేవాడిని. నా కలెక్షన్ అసలు విపరీతం, ఎవరి దగ్గర ఉండదు అటువంటి కలెక్షన్స్. అలా కలెక్ట్ చేసేవాడిని మ్యూజిక్ అంతా, అన్ని రకాల మ్యూజిక్ వినేవాడిని. అంటే దాన్ని కాపీ కొట్టడం కాదు, ఒక ఇన్స్పిరేషన్కి వినేవాడిని.
అవన్నీ చాలా హెల్ప్ అయ్యాను. ఓకే ఓకే మీరు చేసిన ఇప్పుడు లాస్ట్ మూవీ ఏంటి సార్? మీరు ఇప్పుడు చేసిన లాస్ట్ మూవీ? లాస్ట్ చేసిన హితుడు అని జగపతి బాబు గారు హీరోగా ఓకే హితుడు అనే మంచి సబ్జెక్ట్. అది దట్స్ లాస్ట్ ఫిలిం అండి నాది రిలీజ్ అయిన సినిమా. అండ్ మేజర్ అంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అంటే ఇది మీది? అరుంధతి లాస్ట్ పెద్ద సినిమాల్లో లాస్ట్ అరుంధతి. అంటే అంత బ్లాక్ బస్టర్ ఇచ్చిన కోటి గారు ఎందుకు మళ్ళీ తర్వాత పెద్ద సినిమాలు చేయలేకపోయారు అని ఇలాంటి డెఫినెట్గా అది ఆడియన్స్లో ఉంటుంది, మ్యూజిక్ లవర్స్లో ఉంటుంది, ఈవెన్ నాకు కూడా ఉంటుంది. అదొక మిస్టరీ కింద అయిపోయింది. ఎందువల్ల ఏంటి అంటే నేను ఇంకా ఈ ట్రెండ్కి సరిపోనా మ్యూజిక్గా, అంటే ఈ ట్రెండ్కి మ్యూజిక్ చేయలేనా, ఓకే అంటే సక్సెస్ ఇవ్వలేనా అనే డౌట్ నాకే వచ్చింది అనమాట. ఏంటి నాలో ఏదైనా మిస్టేక్స్ ఉందా, నేను కరెక్ట్ చేసుకోవాలి కదా. ఇన్ కేస్ నాలో మిస్టేక్స్ ఉంటే నేను కరెక్ట్ చేసుకోలేదు. ఇండస్ట్రీ ఊరికే ఏదో నేను అన్ని సక్సెస్ ఇచ్చానని ఒక అభిమానం అవన్నీ ఏది ఉండదండి ఇండస్ట్రీలో. ఓన్లీ సక్సెస్ కౌంట్స్. ఆ సక్సెస్ ఉంటేనే ఎవరన్నా నా దగ్గరకు వస్తారు. నేను అరుంధతి తర్వాత చాలా సినిమాలు చేశాను. నేను మ్యూజికల్గా ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి. ఇంతవరకు ఏ సినిమానా తీసుకోండి, నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, మ్యూజికల్గా నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి. సినిమాలు ఫ్లాప్ అయినాయి. నేను ఎంతో మంచి మ్యూజిక్ చేసే సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఆ మ్యూజిక్ అంతా వేస్ట్ అయిపోయింది. ఏ పాట హిట్ అవ్వాలన్నా ఆ సినిమా హిట్ అవుతే ఒక 2-3 సార్లు ఆడియన్స్ చూస్తారు. చూసినప్పుడు ఆ పాట అందరికి ఎక్కుతుంది అనమాట. ఏమంటే ఆ ఛాన్స్ నాకు తర్వాత. అంటే మీరు ఇచ్చింది బ్లాక్ బస్టరే కదా, మరి ఎందుకు ఏంటి రీజన్? అంటే అరుంధతి కైండ్ ఆఫ్ సినిమా అదొక న్యూ స్టైల్ ఆఫ్ ఫిలిం. ఆ తర్వాత ఆ టైప్ సినిమాలు ఆ రేంజ్లో ఎవరు చేయలేదు. అంటే ఆ పేరుతో, అంటే ఆ టైప్ ఆఫ్ ఆ షేడ్ తోటి సినిమాలు తీశారు. ఆ బడ్జెట్ కానీ ఆ మేకింగ్ స్టైల్ కానీ లేదు. అన్ని చీప్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చినాయి ఆ ట్రెండ్లో. ఓకే అది ఏ సినిమా నిలబడలేదు. మన అందరికి ఆడియన్స్ కూడా తెలుసు, మనకందరికి తెలుసు. అలా నాకు ఆఫర్స్ వచ్చినాయి. అటువంటి నేను చేయలేదు, నేను ఒప్పుకోలేదు. వన్స్ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ తగ్గ సినిమా అని నేను చాలా చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. ఒక ఆనందం, ఒక సాటిస్ఫాక్షన్. ఇది అరుంధతి లాంటి సినిమా ఒక ఎక్స్పీరియన్స్డ్ కంపోజర్ చేస్తేనే ఆ సినిమా న్యాయం చేయగలం. ఏదో సీడీలు పెట్టి శాంపుల్స్ పెట్టి చేసే రికార్డింగ్ కాదు అది. ఈచ్ బిట్ కంపోజ్ చేయాలి. అలాగే చేసిన బిట్స్ అనమాట. అరుంధతి సినిమాలో ఈచ్ బిట్ నేను కంపోజ్ చేసి అరేంజ్ చేసి దాన్ని మొత్తం ప్యాడింగ్స్ అన్ని ఆర్కెస్ట్రా యాడ్ చేసి. అంటే ఓకే, మీరు అప్పుడు ఒక టైంలో మీకు గ్యాప్ వచ్చింది, బ్రేక్. ఎందువల్ల అంటే మీరు ఏదో కంపెనీ మీ ఓన్ కంపెనీ పెట్టి మీరు రైట్స్ అడగడం వల్ల అప్పట్లో కొంచెం ఇండస్ట్రీ మిమ్మల్ని దూరం పెట్టిందని మీరే చెప్పారు చాలా సార్లు. అప్పుడు ఒక కారణం ఉంది. ఇప్పుడు అలాంటి కారణం ఏదైనా ఉందా మళ్ళీ? కారణం ఏం లేదండి. అంటే ఇండస్ట్రీ నేను అందరితో మంచిగా ఉంటాను. అందరికి ఎవ్రీబడి లైక్స్ మీ, లవ్స్ మీ లాట్. ఇండస్ట్రీ నేను ఎవరితో కాంట్రవర్సీ పెట్టుకోను. నేను ఎవరిని నేను ఎప్పుడు నా ప్రొఫెషన్ నాకు ముఖ్యం. నా ప్రొఫెషన్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా నేను ఒప్పుకునేవాడు కాదు. అలా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగినాయి ఫ్యూచర్, పాస్ట్లో ఎన్నో జరిగినాయి ఇన్సిడెంట్స్. నా ప్రొఫెషన్లో ఇన్వాల్వ్ అవుతే మటుకు నాదేంటి తప్పు అంటే నేను కాన్సన్ట్రేట్ చేసి ఒక తపస్సులా చేసేవాడిని. దీంట్లో నా తప్పు ఏంటి? తప్పు ఉంటే మీరు చెప్పారు, డెఫినెట్లీ ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఓహో కరెక్టే కదా, నాది మిస్టేక్ అని. అలాగే నేను కరెక్ట్ చేసుకున్న సమయాలు ఉన్నాయి, కొన్ని నేను రివోల్ట్ అయిన సమయాలు కూడా ఉన్నాయి కొన్నిటి. ఓకే ఓకే. ఇంతకీ అప్పట్లో మీ మ్యూజిక్ కంపెనీ పెట్టి రైట్స్ అడిగి ఇండస్ట్రీ కోపం తెప్పించిన సినిమా ఏంటండి? త్రినేత్రుడు అనే సినిమాకి ఫస్ట్ టైం అంటే రాజ్కోటి మేము ఆర్కే క్యాసెట్ పెట్టాం అనమాట. ఒక బటర్ఫ్లై ఎంబలమ్ అనమాట. బటర్ఫ్లై దీంట్లో ఆర్కే అని క్యాసెట్ ఫస్ట్ మేము స్టార్ట్ చేసాం. దాంట్లో మేము చేసింది చిక్ పక్ అనే ఆల్బమ్, తర్వాత డ్యాన్స్ గ్యాంగ్ అనే ఒక ఆల్బమ్. ఇది కాకుండా ఒక 2-3 సినిమాలు చేసాం, చిన్న సినిమాలు. దాదర్ ఎక్స్ప్రెస్ అని కొన్ని చిన్న సినిమాలు చేసాం. మాకేంటంటే అప్పట్లో ఇళయరాజా ఆయనకి సొంత ఆడియో కంపెనీ ఉండేది, ఎక్కువ కంపెనీ. ఆయన మొదటి నుండి అది పెట్టుకొని ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన. మాకేమనిపించింది మేము కూడా ఆడియో కంపెనీ అంటే ఏదో డబ్బులు సంపాదించాలి కాదు, అందరికీ రీచ్ అవ్వాలి, క్వాలిటీ వైజ్ మనం బాగా ఇవ్వాలి. మనకి సొంత కంపెనీ ఉంటే అది బాగుంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది కదా. అలాగే నేను రాజ్ ఆర్కే స్టార్ట్ చేశాను. చేసినప్పుడు ఫస్ట్ చిరంజీవి గారి సినిమా చేస్తే మన కంపెనీ బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. ఆయన మంచి తన మెగాస్టార్, సుప్రీం హీరో ఆ రోజులు ఆయన. అని మేము నాగబాబు గారిని, అరవింద్ గారిని అందరిని అడిగాం.
లేదు మాకు బెటర్ ఆఫర్స్ బయట ఉన్నాయి, మేము కష్టం అన్నట్టు వాళ్ళు నాగబాబు అని చెప్పాడు. లేదు కోటి మాకు బెటర్ ఆఫర్ ఉంది బయట అంటే కమర్షియల్గా చూస్తారు కదా ప్రొడ్యూసర్ అంటే. ఇప్పుడు పోన్లే పాము రాజ్కోటి బాగుపడి అది ఎన్ని సినిమాలు మాకు హిట్స్ ఇచ్చాడు అని ఆ గ్రాట్యూట్స్ ఎవరికి ఉండదండి. దిస్ ఇస్ పక్క కమర్షియల్ మీడియా. నేను సక్సెస్ ఇస్తాను. ఈరోజు నేను సాలు రాజేశ్వర కొడుకుని నాకు ఎవరు నన్ను ఎంకరేజ్ చేయలేదు. నేను ఒక కోటిగానే వచ్చాను. కోటిగా హిట్ చేశాను. పేరు వచ్చేది ఎవరు కోటి. ఇప్పటికి కొంతమంది తెలియదు నేను సాలు రాజేశ్వర అబ్బాయిని. ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం అందరికీ తెలుస్తుంది. త్రినేత్రుడు సినిమా తర్వాత ఓకే, మరి త్రినేత్రుడు తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో మీరు చేశారుగా? తర్వాత చేసాం అంటే ఆ తర్వాత ఏమైంది అక్కడే కదా గ్యాప్ వచ్చింది. మేము డిమాండ్ చేస్తున్నాం అని టోటల్గా బయట సరే ఈ సినిమా ఇవ్వలేదు చిరంజీవి గారు అంటే మా నాగబాబు ప్రొడ్యూసర్ దాన్ని నాగబాబు ఇవ్వలేదు సరే కదా అనేసి మేము ఇంకో మేము ట్రై చేస్తాం మిగతా సినిమాలు కూడా. ఏం రత్నం సినిమా ఒకటి అని ఇలా అడుగుతూ ఉంటే అందరికి వాళ్ళకి ఏమైంది ప్రొడ్యూసర్స్కి ఏంటంటే ఎంతసేపు ఎక్కడికెక్కడ అమ్మేసుకొని క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. ఇప్పుడు ఎవడు 10 రూపాయలు ఎక్కువ ఇస్తే ఆడికి అమ్మేస్తారు సినిమా కానీ ఆడియో కానీ ఏదన్నా. అంటే బిజినెస్ మీడియా కదా. మేము సిన్సియర్గా ఉండేవాళ్ళం. మాకేమండి సార్ ప్లీజ్ సార్ మేము చేస్తాం సార్, మీకు డబ్బులు ఇస్తాం సార్, తర్వాత ఇస్తాం, తర్వాత కాదా ఇప్పుడే ముందే ఇవ్వాలి మేము అంత డబ్బులు ఇవ్వలేం. అక్కడ కొంచెం ప్రాబ్లం అయ్యి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు అని మా మీద, అది జనరల్గా ఈ జలసీ గ్రూప్ ఉంటాయిగా, డిమాండ్ చేస్తున్నారు మా గురించి ఒక బ్యాడ్ ప్రాపగండా చేసి టోటల్గా ఇండస్ట్రీ బాయ్కాట్ చేసేసింది. రాజ్కోటికి ఒక్క సినిమా కూడా లేకుండా. ఏది ఇంత సూపర్ హిట్స్ ఇచ్చిన ఒక బ్యానర్ రాజ్కోటి అన్న ఇదంతా ఆడియన్స్ తెలియదుగా. ఎన్ని స్ట్రగుల్స్ మేము పడ్డాం ఇండస్ట్రీలో. బాయ్కాట్ చేసిన తర్వాత మేమేం చేయాలి, మమ్మల్ని నమ్ముకున్న ఆర్కెస్ట్రా ఉన్నారు, రెగ్యులర్ ఆర్కెస్ట్రా, ఒక ఫ్యాక్టరీ లాగా వర్క్ జరిగేది. మొత్తం గ్యాప్ వచ్చేసింది. వాళ్ళందరూ ఓకే బాబు రికార్డింగ్ నైనా సినిమాలు లేవు రావు బాబు. అప్పుడు మాకు కన్నడ ఫీల్డ్లో కాట్రగడ్డ ప్రసాద్ గారు అరే నిర్మాత, ఆయన కన్నడలో చిన్న సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు మాలాశ్రీ పెద్ద సూపర్ స్టార్ ఆవిడ. అక్కడ మాలాశ్రీ సినిమాలు ఇవ్వటం మాకు మొదలెట్టారు. ఇప్పుడు కన్నడ ఫీల్డ్లో ఒక 48 సినిమాలు కంటిన్యూస్ హిట్ మూవీస్ ఇచ్చాం. నేను రాజ్ ఇద్దరు కలిసి. తర్వాత మేము విడిపోయిన తర్వాత రాజుగా కొన్ని సినిమాలు చేశాడు, నేను కొన్ని సినిమాలు చేశాను కన్నడ. చేసిన తర్వాత అప్పుడు మేము చిక్ బక్ అనే ఒక ఆల్బమ్ సరదాగా అప్పుడు మేము చేసిన బాయ్కాట్ చేసిన సినిమాలో ఒక సినిమా మేము చేసిన సత్యమూర్తి గారి డైరెక్షన్లో ఒక సినిమా ఏది దాదర్ ఎక్స్ప్రెస్ అనే సినిమా. దాంట్లో మాల్గాడి శుభా తోటి ఒక పాట పాడించాం. అమ్మాయి పాప్ కైండ్ ఆఫ్ ఉషా ఉదుపులా ఉంటుంది వాయిస్. అయితే రెహమాన్ స్టూడియోలో నేను ఆ వాయిస్ విని నేను రాజు ఏదో వెరైటీగా ఉంది వాయిస్, దీంతో ఏదైనా ఒక ఫోక్ ఆల్బమ్ చేద్దాం అని ఎప్పటికప్పుడు అనిపించడం అండి. ఇదంతా స్పాంటేనియస్గా అనిపించడం. ఇమీడియట్గా ఒక ఆల్బమ్ చేసాం మాల్గాడి శుభా తోటి. అది సాహితీని ఒక రైటర్ ఉన్నాడు, ఆయన బాగా రీసెర్చ్ చేశాడు. ఇది తెలంగాణ లాంగ్వేజ్ని కంప్లీట్ రూరల్స్కి వెళ్ళి ఆ పదాలన్నింటినీ సేకరించి తను చాలా రీసెర్చ్ చేశాడు. వచ్చి మాతో చెప్పాడు సార్ ఇలాగా. అప్పుడు తను అప్రోచ్ అయ్యి నేను ట్యూన్స్ ఇచ్చి ఈ ట్యూన్కి ఇలా కట్టండి, తర్వాత కొన్ని తను లిరిక్కి మేము ట్యూన్ చేసి సరదాగా అలాగే ఊరిక అలా కూల్గా అలా ఏదో జుట్లు పిక్కొని కూర్చొని పెట్టుకొని కూర్చొని ఒక కూల్గా చేసి మాల్గాడి శుభా తోటి అసలు ఒక్క పాటకి శృతి ఉండదు. అంటే ఓన్లీ ద కల్చర్ వాయిస్ కల్చరే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ట్యూన్ టప అని మొత్తం రెహమాన్ రికార్డ్ చేసేవాడు. వాటిలో చిన్న మిక్సర్ ఉండేది వాటికి. పంచాయతీ నిన్నని చిన్న స్టూడియో, దాంట్లో ఒక చిన్న వాయిస్ బూత్ ఉండేది, ఒక హాల్ ఉండేది. శుభ పాడుతూ ఉంటే ఇక్కడ వెంటనే మేము ఇలా లోపల కండక్ట్ చేస్తూ ఒక చిక్కు పక్కు అందరూ సరదాగా అంటుంటే అది పాడుతుండేది. దీనికి ఒక ఫార్మాట్లో పెట్టుకుని కూర్చొని చేయలేదు. చాలా ఒక రీల్స్ న్యాచురల్గా చేసిన పాటలు సెన్సేషనల్ హిట్ అయిపోయింది ఆల్బమ్. ఎప్పుడైతే ఆ ఆల్బమ్ హిట్ అయిందో మళ్ళీ ఇండస్ట్రీ మమ్మల్ని వెతుక్కుంటూ దబా నుంచి పడ్డారు అందరూ. ఆ పడిన వాటిలో ఫస్ట్ మాకు స్టార్ట్ అయింది ఈవీవి సత్యనారాయణ. ఏ సినిమా ఉండదు అది? సీతారత్న గారి అబ్బాయి అనే సినిమాకి మాతోటి మంచి మెలడీ బీట్స్ అనే కాన్సెప్ట్ తోటి అక్కడి నుండి స్టార్ట్ అయ్యింది. మళ్ళీ సెకండ్
ఇన్నింగ్స్ రాజ్కోట్. అంటే త్రినేత్రుడికి సీతారత్నం గారి అబ్బాయికి మధ్య గ్యాప్ గ్యాప్ ఎంత ఎన్ని సంవత్సరాలు ఉండదు? ఒక 2-3 years ఉంటుంది. ఈ 2-3 yearsలో మిగతా కంపోజర్స్ని తీసుకొచ్చి మామూలుగా అదే జనరల్గా ఇండస్ట్రీ అంతేగా, వీళ్ళు అనుకుంటే అంతే. త్రినేత్రుడు అన్నది యముడికి మొగుడు తర్వాత ముందండి, ముందా తర్వాత? చాలా లేటర్ ఆన్. త్రినేత్రుడు చాలా లాస్ట్ అనమాట. కొదవ సింహం తర్వాత అనుకుంటాను. కొదవ సింహం యముడికి మొగుడు తర్వాత త్రినేత్రుడు. ఎముడికి మూడు తర్వాత. ఎముడికి మూడు ఎప్పుడు అది? ఓకే 88లో ఎముడికి మూడు. ఓకే ఓకే. సో త్రినేత్రుడు తర్వాత చేసిన చిరంజీవి గారి సినిమాల్లో మీరు ఎక్కడ లేరు ఇంకా, అంతే? లేదు, ఆ తర్వాత గ్యాప్. మళ్ళీ తర్వాత చేసింది హిట్లరేనా మీరు మళ్ళీ? ఆ తర్వాత మేము లేదండి రాజ్కోటిగా మేము చేసాము. రాజా విక్రమార్క ఇవన్నీ. రాజా విక్రమార్క, తర్వాత కొదవ సింహం, ఓకే ఓకే ముఠా మేస్త్రి. ఓకే ఓకే. ఎలా మళ్ళీ కుదిరింది అంటే మీ ఓకే అంటే వాళ్ళ దగ్గర అదే చెప్తున్నా కదా, కూడా అర్థం ఇండస్ట్రీలో ఒక సక్సెస్ ఇవ్వాలి. మేము ఎక్కడ చిక్ బమ్ ఇచ్చాం. చిక్ బమ్తో అందరికి మతి దిమ్మలు తిరిగిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఆ సీడీలు వేసుకుని డ్యాన్సులు చేయడం, అదే పాటలు. ఏ బస్సుల్లో చూసినా, ఏ కారులో చూసినా అదే పాట. మాల్గాడి శుభ పాడిన పాటలు. అది అంత సెన్సేషనల్ అయిపోయింది ఆ ఆల్బమ్. అయిన తర్వాత అబ్బా మళ్ళీ రాజ్కోటికి అందరూ రావటం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.